ఓయ్ సేమియా చేద్దామని పెట్టినా కానీ చక్కెర అయిపోయింది. సిగ్గుందా నీకు? అన్నిటికీ తీసుకురా అని నన్ను పంపుతూ. మోను అన్నం తినకపోతే తెచ్చిస్తావా? అయిపోయింది అన్నం. పోవే, సేమియా చేసినాక తింటావా? ఇప్పుడు తింటావా? అన్నం అయింది, పెట్టుదనా? అన్నీ అయినాయి, సేమియా ఒక్కటే అవ్వాలి. తీసుకురావచ్చు కదనే. నువ్వు పందివి. అమ్మ, డబ్బులు నేలవేందిలా. ఈ మధ్య అన్ని బీరువాళ్ళకే పోతున్నాయి, డబ్బులు లేవు. డబ్బులు మనీ అన్ని బీరువాళ్ళనే ఎందుకు పెడతావే? ఇందులో కొన్ని అన్నా పెట్టాలా? 1 కిలో 45. చక్కెర కూడా లేదు. చక్కెర ఎంత ఉంటుంది? పెద్దది రెడ్ లేబుల్ 200 తీసుకోవద్దునా? చెప్పాడు చూడు, కక్కడ చూడు. ఏమి చక్కెర చేపది 2 వస్తాయా 100 రూపాయలకి? ఈ మధ్యకన్నా మంచి 200 తీసుకోపోతా. మిగిలితే తెచ్చిస్తాలే, నేనేం కొనుక్కొని మింగ. కానీ ఫోన్ తీసుకుపోయినా కూడా వేస్ట్. ఫోన్లో బ్యాలెన్స్ లేవు. డబ్బున స్కూటీ మీద వేసి అదే ఫోన్ పెట్టుకొని బ్యాలెన్స్ అయ్యి అంటున్నా. తీసుకుపోయి కూడా ఏం చేస్తా? బ్యాలెన్స్ లేవు. నువ్వు బ్యాలెన్స్ అయ్యి డబ్బునా ఫుండు చేయకు. మధ్యాహ్నం నుంచి కూర్చొని రీల్ చూడండి, ఇంకేనే నడుములు ఇడుచుకుంటా వాయప్పో అంటే అడుగుతుంది. నేను అప్పటి నుంచి లేచి నిలబడి ఇన్ని చేస్తున్నా. పొద్దున టిఫిన్ ఒక్కటి చేసి పందిలాగా తింటారు, నేను చేసి పెట్టినా కాడా అంటావు. టిఫిన్ ఒక్కటి చేసి మళ్ళీ కిచెన్ అయితే చెండాలంగా నేనే క్లీన్ చేసుకోవాలి. నేను ఇన్ని చేస్తున్నా, ఫ్రై చేసిన, కూర చేసిన, సేమియా చేస్తున్నా, అన్నం చేసిన, ఇంత చేస్తున్నా. మళ్ళీ ఏగో పెరుగు తోడేస్తున్నా. పెరుగు మున తోడేసింది, అయిపోయింది. మళ్ళీ తెచ్చుకున్నా, మళ్ళీ తోడేస్తున్నా పెరుగు. సేమియా కూడా అయిపోవచ్చింది. దేవుడికి పెట్టి తినాలి. ఇంకా అంట పోవద్దునా? పోతావా? ఇష్టం చూడు, పోతే పోయిరా. ఇంటికే వస్తారంట, ఒకటేసారి చాయ్ తాగుదాం సరేనా? ఎవరి నుంచి మా అమ్మలో వచ్చిరు కానీ మా పనులు కాలేదు ఈరోజు. లగేజ్ ఎక్కువ ఉందంట, ఆటోకి వస్తామన్నారు. ఇప్పుడు పోవాలి, 5:30 అయింది. వాళ్ళు వచ్చిరు కానీ ఇంకా ఒకటి పనులు అట్లే వెళ్తూనే ఉన్నాయి కానీ అయిపోతలేవు. కసు కొట్టాలి. ఇప్పుడు అని తిన్నవన్నీ సింకులు వేసిన తోమాల. చాయ్ పెట్టమన్నారు, చాయ్ పెట్టిన. 5 అయినకి 5 మళ్ళీ ఇంకెంత టైం అవుతుంది? మా అమ్మతో వదులుతుంది. టైం అయిపోతుంది. ఎప్పుడు పోయి ఎప్పుడు రావాలా ఉంటుంది. ఇప్పటికే వదులుతుంది. సామాన్ తీసి పెట్టుకోమన్నా కదా ఆల్రెడీ అని. కింద సామాన్ ఎక్కువ నిండా తీసుకొస్తావు. సౌండ్ వస్తుంది, అమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు. లగేజ్ ఎక్కువ ఉందని ఆటోకి వచ్చారు. ఏదో ఒకటి వదులుతుంది చూడండి మా అమ్మ రాగానే. మా అమ్మ ఇప్పుడు ఏదో ఒకటి వదులుతుంది చూడు. ఏంటి గిన్నే కదరా? 2 డిక్కీలు వేస్తుంటే ముందర 3 వేసి కూర్చుంటుంటివి. గిన్నిటికి ఎక్కువనే అంట. అన్నం కూర చేసినప్ప అండి. చిన్న వచ్చైతే మనమే వదమ్మా. మా అమ్మ మేమే పోదామంటది. అమ్మ మనమే పోదామంటది. తింటావా నువ్వు? డబ్బునా తిను. మళ్ళా లగేజ్లన్నీ ఒక దగ్గర పెట్టాలి. ఇంకో ఎండి సామాన్ చూడు. ఒక పెద్దవి చేసిండు, పెద్దవి. అదే పట్టుకో చూడు, ఓపెన్ చేయి. చిన్నవి అయితే ఈడ పెట్టానికి అన్నావు కదా, పెద్దవి అయితే మంచివి కావాలన్నావు కదా. అదే నర్సప్పకాడికి చూడు, బాగున్నాయా? ఇట్లే ఉంటాయా? నేను ఎట్లుంటాయేమో అనుకున్నా. మళ్ళీ పూలు అంటే చూపి తెరు ఒకటి.
ఇది చిన్నది, లోపలే పెద్దవి. ఇవి అవి బాగా చేసాను చూడు పెద్దవి. ఇవి తాడూరులో తాడూరులో ఒకటి ఆడొకటి మంచిగా ఉన్నాయి. సినిమాకి పోదామని చెప్పినావా అన్నీ? ఏదో 2-3 రోజుల వెనక పోదాం లేరా అన్న, ఈరోజు రిలీజ్ కదా. ఎట్లా పోతారు? మేము వచ్చేది పోదాం, ఈరోజే కదా రిలీజ్. ఈరోజు ఐపీఎల్ కూడా ఉంది కదరా, ఈరోజే కదరా ఐపీఎల్. 28 నేను 19 అనుకుంటున్నా. నర్సప్ప సామాన్లు ఇవన్నీ, నర్సప్ప సామాన్లు తీసుకుంటున్నాం. మా అమ్మకి ఒకటి, నాకు ఒకటి. సపరేట్, ఆమె సపరేట్, నా సపరేట్. నర్సప్ప సామాన్లు ఒకటే. ఆల్రెడీ తెచ్చిండు పెట్టుకోవాలి. ఈరోజే తెచ్చిండు. తాగనికే కాదు, నీళ్ళు కొట్టి పూజ చేయడానికి అంట. చిన్న బాటిల్ తీసుకుందాం లేప, చిన్నది కూల్ డ్రింక్ బాటిల్. మామున్నప్పుడు ఎట్లా వచ్చి దూరం ఉన్నాడు, ఇప్పుడు అట్లా దూరం ఉంటాయి. నర్సప్పలు అంటేనే భయపడతారు. ఇప్పుడు నువ్వు తప్పునే దూరం పెట్టావు. ఇంకా మన పిల్లలు, ఇంకా చిన్న పిల్లలు ఎందుకు పడుతున్నారు బావాలి, లేకపోతే ఇప్పుడు ఎవరినో తీస్తా వస్తుంది పెద్దన్నా. ప్రతి సంవత్సరం వస్తుండే కదా పిల్లలు. ఏం లేదు, దగ్గరనే వచ్చిండే ఆ రోజు. ఎంత ఊర్లకమ్మ, నువ్వు ఎంత ఊర్లి ఇంకా అయిపోయా, పోయే టైంకి పోతాం. అవ్వట్లేదు, ఏం కాదు, అయిపోయింది లేట్. నర్సప్ప టెంపుల్కి అయితే వచ్చినాం, దర్శనం అయింది. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. చూడండి చీకటి అయిపోయింది. 7 అయిపోయింది కరెక్ట్గా. 6:40కి ఏమో ఇక్కడికి వచ్చినాం. 6:45కి 15 మినిట్స్ పూజ అయింది. ఇప్పుడు రిటర్న్ అయ్యే వరకు 7 అవుతుంది. ఇంకా రిటర్న్ అవ్వాలి. టెంపుల్ లేనుంది, ముందరనే దేవుడు ఉన్నాడు, కానీ చూపించకూడదు కదా. చాలాసార్లు చెప్పినా, అందుకే చూపించట్లే. మా తమ్ముడు కూడా ఆడున్నాడు. అంత దూరం నిలబెట్టింది. ఈడ దేవుడు ఉంటే అంత దూరం నిలబెట్టింది. రావద్దు ఈడ ఆగిండు. మొత్తం ఊరు బయట బియ్యం, మొత్తం ఊరు బయట. ఏం చేసినారు ఇంతసేపు? పల్లెటూళ్ళలో ఈడ ఎట్లుంటాయి అసలు, ఒక్క కిరికిరి ఉండదు, ప్రశాంతంగా ఉంది. హైదరాబాద్లో అయితే అసలు ఇంత రోడ్డు కూడా ఖాళీ కూడా, ఇంత గల్లీలు ఖాళీ. పోనీ 7 అయింది. ఇంకా పూజ చేయండి, దస్తి కట్టుకోమండి కదా. అంతే, పురుగులు అంతా ముఖంగా పడతాయి. జర మెల్లగా అయిపోక మెల్లగా పోలేతే ముఖమన్నా చేయని అడ్డు పెట్టుకో. ఇంకా వస్తారు బండి ఆపి ముక్కు కట్టుకో. అదేరా కచ్చిపుంట పెట్టుకో. ఈయనే కట్టుకోరా, ఇంకా అంతే. ఈడ ఆపు ఒక నిమిషం ఆపు. మమ్మల్ని చూసి నీ కట్టుకోవాలనిపించలే. అమ్మా నువ్వు వర్లకమ్మా, మెల్లగా చెప్పు. ఇక పక్కన ఆపి ఫస్ట్ కట్టుకోరా. జస్ట్ ఇంక ఊరు దాటలేం కదా. ఉండాలమ్మా, నన్ను చూడగానే కట్టుకుని. ముఖంగా పురుగులు చాలా పడతాయి ఈడ. వీళ్ళు ఎంత పని చేసిరు కదరా, చెప్పకుండా సినిమా కురికిరు. ఇట్లా వేస్తారని నేనైతే అనుకోలే. కొడుకులు రా అని చెప్తా. నర్సప్పకు పోయొచ్చేలోపు వీళ్ళు సినిమా కురికిరు. ఫస్ట్ డే కదరా ఈరోజు. భగత్ సింగ్ సినిమా కూరికి మళ్ళీ నాకు ఫోటోలు పెడుతున్నారు. ఆ బండి తాళాకే ఉంటుంది తాళం. చెప్తారే ఉన్న తరుమం వస్తాడు, అందరు కలిసి వెళ్దామని. అయిన దూరం మేము అక్కడ పోయినా ఫోటోలు పెడుతున్నారు డైరెక్ట్ సినిమాకి వచ్చినామని. ఫస్ట్ టైం నన్ను ఇడిచేసి పోయారు సొంతంగా చూనికి. పవన్ కళ్యాణ్ సినిమా వస్తే చాలు ఊరుకుతారు. నిన్న వచ్చేటప్పుడు పోస్టర్లు ఎతికిచ్చారు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. సినిమా వేసే పోదాం అంటుండే. నేనా? నేనేంపిస్తున్నారు కింద పడ్డా. అన్నం పడేస్తారా, వేస్ట్ చేస్తారా? అవును, మళ్ళీ మనుషులను చూసి ఊకి ఎట్టికోండి ఆగం చేయాలి మీ. సో ఇప్పుడు అయింది మాకు. ఎంత అవుతుంది? 7:30 అవుతుంది. 7:40. ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి పనులు అయినాయి. ఇప్పుడు అయిపోయింది నర్సప్పకి వెళ్ళేసి రావడం. ఈ కొడుకులు మాత్రం నాకు చెప్పకుండా సినిమాకి వెళ్ళారు. వాళ్ళు రాని వాళ్ళ సంగతి చెప్తా. సో ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.